హాయ్ అండి. వేడి వేడిగా క్రిస్పీగా చాలా టేస్టీగా కాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది. రుచికి తగ్గట్టుగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక చెంచా మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక చెంచా సాల్ట్, చెంచా అవసరం లేదు, రుచికి తగ్గట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఫుడ్ కలరు ఆప్షనల్, మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా కలిపి పెట్టేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా ఎక్కడ అంతా కూడా చక్కగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ, మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా వాటర్ వేసుకొని బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కాలీఫ్లవర్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా, పుచ్చులు ఏమీ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి, వాటర్ బాగా వేడైన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆ వేడి నీటిలోనే మనం ఈ కాలీఫ్లవర్ని ఉంచేసుకొని తర్వాత వాటర్ నుంచి కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా వేరు చేసేసి పక్కన పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలో మన కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా పకోడీలాగా వేసేసుకుని దోరగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా మంచిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినవి. అవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా బాగా వేగించేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పకోడీలో వేసేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ 65 రెడీ.